ఫైనల్గా అయితే ఇక్కడ నైట్ స్టే చేయడం జరిగింది. ఇక్కడ ఈ అన్న వాళ్ళ దానిలోనే అన్న వాళ్ళు బాగా చూసుకున్నారు నన్ను అయితే. అండ్ చాలా హ్యాపీ. స్నానం కూడా చేసేసిన, టీ తాగిన. హాయ్ భయ్య. అన్న పోలీస్ అంట, నాకు ఇప్పటిదాకా చెప్పలేదు నైట్ నుంచి వెళ్ళి. 53 ఏజ్ అని చెప్పేసి అన్నాడు. నేను నమ్మలే అసలు. యాక్చువల్లీ అంత ఫిట్నెస్తో ఉన్నాడు అన్న. భయ్యా ఈ అన్న వాళ్ళ హోటల్లోనే ఇక్కడ పైన పడుకున్నా. నైట్ అయితే అంత బాగా జరిగింది. ఇంకా మార్నింగ్ స్టార్ట్ అయిపోతున్నా. ఇప్పుడు పెట్రోల్ బంక్ చూపిస్తా నైట్ నేను ఎక్కడ ఆగిన అనేది. చలో ఇంకా వెళ్ళిపోదాం. బై భయ్యా. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా అయితే ఘోష్ పెట్రోలియం అనే ఒక బంక్ నుంచి స్టార్ట్ అయిపోతున్నా. జై శ్రీరామ్. అన్న బాగా చూసుకున్నాడు, ఫుడ్ పెట్టిండు. మళ్ళీ నైట్ ఫోన్ చేసిండు, నీకైనా ప్రాబ్లం అయినా కూడా నాకు మళ్ళీ ఫోన్ చేయి, అండ్ ఎప్పుడన్నా త్రిపుర వస్తే మాత్రం తప్పకుండా ఫోన్ చేయి అని చెప్పేసి అన్నాడు. థ్యాంక్ యూ ఘోష్ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. ఆన్లైన్ ఠీక్ మంచిగా కొట్టింది పెట్రోల్. రోడ్లు ఎంత హారబుల్ ఉన్నాయనంటే అసలు జనాలే లేరు. ఆ జనాలు లేకపోవడం కూడా ఒక భయమే కొత్తగా నాకు. అండ్ ఫస్ట్ టైం నేను ఫీల్ అవుతున్నా, ఎవరైనా పర్సన్ ఉంటే బాగుండు పక్కన నాకు ఫోటో తీయడానికి అని చెప్పేసి. చూపిస్తారండి ఇప్పుడు ఆ ప్లేస్ ఎట్లుందో. ఎంత బాగుంది లొకేషన్. కళ్ళతో చూస్తేనే అర్థమైంది, నాకు తెలిసిపోతుంది. కెమెరాలో మనం అది ఎంజాయ్ చేయలేము. ఇంకా సూపర్ ఉంది లొకేషన్ అయితే. ఇప్పుడు రీడింగ్ వచ్చేసి 59,938 ఉంది. దేవుడు దేవాల 5,000 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇప్పటివరకు అయితే మనకు అంతా మంచిగా జరిగింది అన్ని విధాల. ఇంకా ముందు ఎట్లుంటుందో చూడాలి. నేను లంచ్ చేసిన హోటల్కి వచ్చిన. ప్రామిస్ చెప్తున్నా, ఈ హోటల్కి వస్తాను చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే నేను పొంగ ఒకటే రూట్ పెట్టుకొని పోయినా. మళ్ళీ ఇప్పుడు ఐజ్వాల్కి రూట్ పెడితే మళ్ళీ ఇట్లనే ఉంది. అంకుల్ అన్నాడు, ఖచ్చితంగా నువ్వు మళ్ళీ ఇట్లా వచ్చేటప్పుడు మా హోటల్ ఆగి ఛాయ్ తాగిపోవాలని చెప్పేసి అన్నాడు. నేను అనుకున్నా కదా మళ్ళీ మీ జీవితంలో ఈ హోటల్కి అయితే నేను రాలేను, ఎందుకంటే నా వచ్చే రూట్ ఇది కాదు కదా అనుకున్నా. కాకపోతే చూసిరా, దేవుడు మళ్ళీ ఎటు ఇక్కడికే రప్పించిండు. చపాతీ తింటున్నా, బాగుంది. అంకుల్ నా కోసం టీ పెడుతున్నాడు. తిన్నాక ఛాయ్ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతా. ఠీకే. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళీ ఇక్కడికి వస్తా అని చెప్పేసి. సూపర్, అసలు బాగా మాట్లాడిండు అంకుల్. నాకు ఎవరైతే త్రిపురలో కలిసారో వాళ్ళందరూ చాలా బాగున్నారు. త్రిపురలో రోడ్లు మంచిగా లేవులే కానీ మనుషులు మాత్రం చాలా బాగున్నారు. సూపర్. हेल्पिंग नेचर బాగుంది త్రిపురలో. नहीं है ले जाओ ना, हम दिया है आपको, ये एकदम बर्फ दिया है. अरे बाप रे. जब भी पानी का पिपासा ठीक है खा लेना है मेरी तरफ से. ठीक है. ఒక్క వీడియో అప్లోడ్ చేయడానికి ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందనంటే గంట సేపు ఆగిన ఇక్కడ అవసరం లేకపోయినా కూడా 5G సిగ్నల్ వస్తా అని చెప్పేసి వీడియో అప్లోడ్ చేసిన. ఇంకా స్టార్ట్ అయిపోతున్నా. హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నది, వామ్మో. అప్పటి నుంచి ఫుల్ నీళ్ళు తాగిన. వెళ్తే చల్లగా ఉంది. బైక్ మీద స్టార్ట్ అయితే మాత్రం సూపర్ ఉంది. ఇక మనం ఆగినాం అనుకోండి పిక్కే. ఇక్కడ ఎక్కువ మొత్తం ఎలక్ట్రికల్ ఆటోలే ఉన్నాయి. ఎలక్ట్రిక్ ఆటోలు అవి 4 లక్షల వరకు ఉంటుందంట. అండ్ ఇట్లాంటి బండి ఉన్నాయి చూడండి, ఇది 2 లక్షలు ఉంటుందంట. 200 కిలోమీటర్లు వస్తుందంట, 3 గంటలు ఛార్జింగ్. సో ఏం పనులు భయ్యా, ఒక రోజుకు ఒక 500-600 సంపాదించుకుంటున్నాం ఈ బండి మీద అని చెప్పేసి అంటున్నారు. మొత్తం ఇవే పనులు ఉన్నాయి మ్యాక్స్. నేటి వీడియోలో మేబీ చూసుండరో స్విగ్గీ అన్నకు బండి పెట్రోల్ అయిపోయి నెట్టుకుంటూ పోతే అన్నకి నా దగ్గర ఉన్న స్పేర్ పెట్రోల్ కొంచెం ఇచ్చిన. మరి దేవుడు ఏమనుకున్నాడు ఏమో, 1 అవర్ తర్వాత దేవుడు నాకు బిర్యానీ పెట్టించాడు మళ్ళీ. ఏమో చెప్తున్నా కదా, కర్మ ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను 100% నమ్ముతా, దానికి తగ్గట్టే ఉంటా. మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే ఖచ్చితంగా దేవుడు ఏదో రూపంలో మనకి హెల్ప్ చేస్తాడు, అది నిజం. ఇప్పుడు ఈ 21 days 22 days మనకు ఏం కాకుండా రైడ్ చేసినామని అంటే మనం ఎంతో అంత పుణ్యం చేసుకొని ఉంటాం. అదే ఇంకా ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో ILP గురించి చెప్తా అన్నాను, అసలు చెప్పలేదు.
ఐఎల్పి అంటే ఇన్నర్ లైన్ పర్మిట్. అంటే ఇప్పుడు మన దేశానికి సెక్యూరిటీకి సంబంధించిన పర్మిట్ అంట ఇది. ఎక్కడైతే మనకు బార్డర్ ఉందో, ఇప్పుడు ఎక్కడ బంగ్లాదేశ్తోని కొన్ని బార్డర్ షేర్ చేసుకునే అంటే డిఫికల్ట్గా ఏవే బార్డర్స్ ఉంటాయో ఆ బార్డర్కి సంబంధించిన స్టేట్లలో ఎంటర్ కావడానికి ఇన్నర్ లైన్ పర్మిట్ అని చెప్పేసి అవసరం ఉంటుంది. మనం వేరే దేశానికి పోతే వీసా ఇట్లను మనం అనుకుంటాం కదా, ఇప్పుడు నేపాల్ పోవడానికి ఏ పర్మిషన్ అవసరం లేదు, ఆధార్ కార్డు ఉంటే చాలు. కానీ మన దేశంలోని కొన్ని ప్రదేశాలకు ఆధార్ కార్డు కాదు, గవర్నమెంట్ నుంచి వెళ్ళి వీసా లాంటి ఐఎల్పి తీసుకోవాలి, ఇన్నర్ లైన్ పర్మిట్. ఇప్పుడు ఈ ఐఎల్పి అనేది నార్త్ ఈస్ట్లో దేని ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ చైనా బార్డర్లో ఉంది, నాగాల్యాండ్ మయన్మార్ బార్డర్లో ఉంది, అండ్ మణిపూర్, మిజోరాం, ఇవన్నీ ఏదో ఒక కంట్రీతోని బార్డర్ షేర్ చేసుకునేది. ఎందుకనంటే పోలీస్ వాళ్ళు తెలుస్తున్నట్టు ఎవరైనా ఎంటర్ అయ్యారా ఏంటి అనేది తెలుస్తుంది. మనం ఒకవేళ పర్మిట్ తీసుకోకుండా ఎంటర్ అయితే మాత్రం మ్యాక్స్ ఆపకపోవచ్చు, కానీ ఆపితే మాత్రం ఇబ్బంది అవుతుంది, కేసు అయిపోతుంది డైరెక్ట్. ఇంకా అంతే. నేను నాగాలాండ్ పోయినప్పుడు అంతమంది ఐఎల్పి తీసుకున్నాను, నన్ను ఎవరు అడగలే ఐఎల్పి గురించి. కానీ ఇప్పుడు స్ట్రిక్ట్ అయినట్టున్నాయి ఐఎల్పి. నాగాలాండ్ ఐఎల్పి, మిజోరాం ఐఎల్పి రెండు రిజెక్ట్ అయినాయి. అంటే కొంచెం స్ట్రిక్ట్లీ ఉన్నారు. చూడాలి, ఎవరైనా అడగరా అని చెప్పేసి చూడాలి. ఈ 4 స్టేట్లకు అయితే ఖచ్చితంగా ఐఎల్పి కావాలి. ఐఎల్పి ఎక్కడ ఇస్తారంటే ప్రతి ఒక్క స్టేట్ యొక్క క్యాపిటల్ ఉంటుంది కదా. ఎగ్జాంపుల్ నాగాలాండ్ అంటే నాగాలాండ్ ఏదో ఒక అట్లా డిఎస్పీ ఆఫీస్ లేదా ఎంట్రీలో. నా బాధ ఏంటంటే ఒకవేళ ఎంట్రీలో మనకు ఇయ్యలేదు అనుకోండి, మనం తెలియకుండా కొన్ని స్టేట్ బార్డర్లకి ఎంట్రీస్ ఉంటాయి, మనం డైరెక్ట్ ఎంటర్ అయిపోయినాం అనుకోండి, ఎవరైనా దొరకబడితే మనకి ఇబ్బంది అవుతుంది కదా. అందుకే నేను దాదాపు ఒక హాఫ్ డే 6 hours వేస్ట్ అయినా కూడా నేను మళ్ళీ షిల్లాంగ్ పోయి 2 స్టేట్లకు ఐఎల్పి తీసుకున్నా, ఒక అరుణాచల్ ప్రదేశ్ ఐఎల్పి తీసుకోలే. ఎందుకంటే ఐఎల్పి అరుణాచల్ ప్రదేశ్ 7 days ఇస్తారంట. నేను ఎప్పుడు ఎంటర్ అవుతానో తెలియదు, అంటే ఏదైనా వర్షం వచ్చినా ఏదైనా ఇబ్బంది అయినా కూడా మనము ఏ డేటర్కి ఎంటర్ అవుతామో తెలియదు కదా, అందుకే తీసుకోలే. ప్రజెంట్ నేను త్రిపురలోనే ఉన్నా, కానీ ఐజ్వాల్ది ఈ రోజు నుంచి నాకు ఐఎల్పి ఉంది. ఈ రోజు నుంచి 7 days ఐఎల్పి, ఆ 350. ఇక నాగాలాండ్ అయితే 15 days తీసుకున్నా. 1 month అయినా ఏం కాదు కానీ నాకు 15 days సరిపోతుంది. నేను 2 days 3 days ఉంటావచ్చు అంతే. ఆ 15 daysకి 200 rupees కట్టేసిన. ఒకవేళ మనం ఎక్స్టెన్షన్ చేసుకోవాల్సి వస్తే మళ్ళీ పోయి మనం ఎక్స్టెన్షన్ చేసుకోవాలి, లేకపోతే మనకు ఫైన్ వేయచ్చు లేదా కేసు వేయచ్చు. 2 సంవత్సరాలు ఆ స్టేట్లకు రాకుండా బ్యాన్ చేయొచ్చు. అన్నీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏ డిసిషన్ అయినా తీసుకోవచ్చు. అట్లా ఉంటుంది. మనం అనుకుంటాం కొన్ని దేశాలకు మనం వీసా లేకుండా పోవచ్చు, పాస్పోర్ట్ లేకుండా పోవచ్చు అనుకుంటాం, కానీ ఇండియాలోని కొన్ని ప్రదేశాలకు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని పోరాదని చెప్పేసి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఒకవేళ తెలియకపోతే మాకు ఇప్పుడే తెలుస్తుంది ఐఎల్పి అంటే ఏంటో అనేది కామెంట్ చేయండి. అంటే నా వీడియో ద్వారా మీకు ఇట్లా ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని నేను అనుకుంటున్నా. చలో, ఇంకా రోడ్ అయితే మంచి రోడ్ దొరికింది, మంచిగా అనిపిస్తుంది డ్రైవింగ్ చేస్తే. ఇట్లా కర్వ్స్ ఉంటాయి కదా, కర్వ్స్లో బండి మంచి కొడితే మంచిగా అనిపిస్తుంది, కానీ కింద పడితే మాత్రం కథమే. ఇంకా అదొక భయం ఉంది. అంటే అట్లా డ్రైవ్ చేయాలనే థ్రిల్ ఉంది, అట్లా చేస్తే కింద పడతామనే భయం కూడా ఉంది. నాకు తెలిసి నిన్న హైయెస్ట్ కిలోమీటర్స్ నార్త్ ఈస్ట్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి వెళ్ళి 360 kilometers నేను కొట్టక బాగా రోజులు అవుతుంది. ప్రతి ఒక్క ట్రిప్లో నాది 500 kilometers అనేది కామన్ ఉంటుంది. ప్రతి ఒక్క ట్రిప్లో 500 ఉంటుంది. ఇక ప్రయాగరాజ్ అప్పుడైతే 700. అది నా అల్టిమేట్ ట్రిప్. అది ఒక రోజులో 20 hours ఎంతో 22 hours గుర్తులేదు, 704 kilometers కొట్టినా. కానీ ట్రిప్లో 500 అయితే సింపుల్ కొడతా. కానీ ఇప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు అంటే ముంబై మహారాష్ట్ర సైడ్ కానీ అటు సైడ్ కానీ పాజిబుల్ అవుతుంది. ఇక్కడ ఇటు పాజిబుల్ కాదు అసలే. పన్నిసాగర్ ఊరు పేరు, పన్నిసాగర్ కావచ్చు. పన్నిసాగర్ బాగుంది ఊరు పేరు. చిన్న రోడ్లోకి ఎంటర్ అయిపోయినా ఇప్పుడు పెద్ద రోడ్ నుంచి వెళ్ళి. మరిది డైవర్షనా ఏంటో చూడాలి. ఇంకా రోడ్డు నారో రోడ్డు చిన్నగా అయిపోయింది, కానీ ఒక స్వర్గంలోకి వచ్చిన ఫీలింగ్ అయితే ఉంది. మంచిగా ఉంది, వాతావరణం అంతా మారిపోయింది. కానీ వర్షం అయితే కొట్టద్దు. ఎండ కొట్టినా మంచిదే, ఎండకు చెమటలు కారణం మంచిదే, వాటర్ దాక్కుంటే ఎట్లా రైడ్ చేస్తే. కానీ వర్షం కొడితే మొన్న ఒక రోజు 100 kilometers రైడ్ చేసిన, ఒక రోజు 75 kilometers రైడ్ చేసిన. 175 అంటే చూసుకోండి. ఇక ఇట్లుంటే ఏం కాదు, ప్రశాంతం, ఎవ్వరు లేరు, నేనే ఒక్కడిని. మంచిగా ఉంది లొకేషన్ మాత్రం. ఏమన్నా టాపిక్ డిస్కస్ చేస్తే బాగుంటుందా, ఏమన్నా కొంచెం సజెషన్స్ ఇస్తారా ప్లీజ్. అంటే
రోజు చెట్టు రోడ్లు చూస్తే మీకు కూడా నా వీడియోలు చూడడానికి బోర్ అనిపిస్తుంది. ఇట్లాంటి టాపిక్స్ ఏమైనా మాట్లాడు అని అంటే అట్లాంటి టాపిక్స్ డిస్కస్ చేస్తా. నాకు కొన్ని టాపిక్స్ డిస్కస్ చేయాలని ఉన్నది, అది నచ్చదో మరి తెలియదు కాబట్టి అందుకే అడుగుతున్నా. మీరు ఏమైనా సజెషన్ చెప్పండి, ఇట్లాంటి టాపిక్ డిస్కస్ చేయి అట్లా ఇట్లా అని చెప్పేసి. నేను కరెక్టే వస్తున్నానా, ఎందుకంటే ఈ రోడ్లో అప్పటి నుంచి నాకు ఎవ్వరు తగలలేదు. దాదాపు ఒక 10 కిలోమీటర్ల నుంచి వచ్చిన ఒక్క మనిషి కూడా కనవలేదు. ఏ గేర్లోకి వచ్చినాయని అసలు రూట్ ఉందా ఇటు? చక్క అయిపోయినా మంచిగా ఉంది కదా. ఇక్కడనే తిరుగుతున్నా. అన్న చెప్పిండు ఇటే రోడ్డు అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, చెక్క బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ నుంచి పోని చెప్పేసి చిన్న బ్రిడ్జ్ ఒకటి ఉంది, ఆ బ్రిడ్జ్ నుంచి అయితే పోదాం మనం. ఇప్పుడు అరే వా మస్తు బ్రిడ్జ్. లవ్ యూ జిందగీ. సూపర్ 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 సూపర్. అసలు జనాలే కనబడట్లేదు, ఎక్కడో దగ్గర కనబడుతుంది జనాలు. ఏమన్నా జర్నీ చేస్తున్నా అట్లాంటి ప్రాంతం ఎప్పుడో ఒకసారి వస్తుంది ఒక వెహికల్, ఆ తర్వాత వెహికల్ లేవు, మనుషులు లేరు, ఇల్లు లేవు, ఏమి లేవు. ఫ్రెండ్స్, ఫైనల్గా మిజోరాంలోకి ఎంటర్ అయినా. ఎట్లాంటి బోర్డు కానీ ఏది కానీ లేదు. మిజోరాంలోకి ఎంటర్ అయినాం అట్లా ఇట్లా అని చెప్పేసి నాకు చూస్తే అనిపించింది అన్నట్టు. జనాల ఫేస్లు, వాళ్ళ కల్చర్, డ్రెస్సింగ్ అంతా చూసిన తర్వాత నాకు అనిపించింది మనము ఏపీ ఎంటర్ అయినామని చెప్పేసి. అక్కడ ఒక బ్రో అయితే చెప్తున్నాడు 20 కిలోమీటర్ల వరకు వచ్చేది మీరు మిజోరాంలోకి అని చెప్తున్నాడు. నిజంగా చెప్తున్నా, మిజోరాంలోకి ఎంటర్ అయినప్పటి నుంచి అయితే ఒక కొత్త ప్రపంచంలోకి ఎంటర్ అయిన ఫీలింగ్ అనిపిస్తుంది. అంత మొత్తం మంచి వాతావరణం ఉంది. గవర్నమెంట్ ప్లాన్ చేస్తాను, ఒక సౌండ్ వస్తుంది ఫారెస్ట్. అది ఏంటి అని అర్థమైంది. కంటిన్యూషన్ నేను చెట్లు కోస్తున్నారా, కంక బొమ్మల చెట్లు గిట్ట మిషన్లతో కోస్తున్నారా ఏంటి అని అర్థం కాలేదు. ఈ లొకేషన్ చూసి నాకు పిచ్చి లేస్తుంది. ఎందుకనంటే అసలు జనాలు కనబడట్లేదు, మళ్ళీ షాప్స్ ఓపెన్ లేవు. సండేకి ఇంత ఉంటాయి వాళ్ళు. ఇప్పుడు ఇళ్ళ నుంచి అందరూ ఇటు వెళ్ళిపోయినట్టే మ్యాక్స్ జనాలు ఉన్నట్లయితే లేనే లేదు. ఇంతలో మార్కెట్ ఏంటో చూస్తే మార్కెట్ తక్కువ వదిలేస్తారు. నా జీవితంలో డే టైంలో చేసిన హారబుల్ జర్నీ ఇదే. ఎందుకంటే ఒక్కరు లేరు, జనాలు లేరు. ఊరు ఇంట్లో ఉంటే ఇల్లు తాళాలు వేస్తున్నాయి, షాపులు క్లోజ్ ఉన్నాయి. ఏదో ఇన్సిడెంట్ అయినట్టు ఎక్కడికి రాదు. హారబుల్ జర్నీ అబ్బా నా జీవితంలో అయితే ఒక భయంకరమైన జర్నీ. లొకేషన్స్ మాత్రం ఉన్నాయి అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. టీ తాగిన అంటే డిఫరెంట్ కల్చర్. అందరూ లోపలనే సిగరెట్ తాగుతున్నారు, గుట్కాలు తింటున్నారు అని నడుస్తున్నాయి. ఇంకనే కొంచెం దూరం వెళ్ళి వేరే కూర్చుంటా ఇంకా ఒంటరిగా.
ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్ నాకు రావట్లేదు, కన్వర్సేషన్ అవుతుంది, మళ్ళీ అంత మిస్ఫైర్ అవుతుంది మళ్ళీ. ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా. పేరు చూసి ఆయన ఇజ్రాయిలీ టీ స్టాల్ అని చెప్పేసి ఉంటే. ఇంత చిన్న పల్లెటూరు అయినా కూడా వాళ్ళు వాక్ చేయడానికి ఫుట్పాత్ చూడండి, మంచిగా ఉంది ఫుట్పాత్ అనేది. అంతే, ఇంకా దాని నుంచి నడవాలి నీట్గా. పక్కన లోయ చూస్తే అర్థమవుతుంది నేను ఎంత ఎత్తుకొచ్చిన్నో. అసలు కనబడట్లేదు, మొత్తం మేఘాలు పట్టేసి ఉన్నాయి. ఈ సౌండ్ ఏందో దిక్కుమాలిన సౌండ్ పొద్దు నుంచి వస్తూనే ఉన్నది. కట్టింగ్ సౌండ్, బొంగల కట్టింగ్ కావచ్చు, అయ్యా 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 అనుకుంటా. మొత్తం మిజోరాం కూడా మేఘాలలోనే ఉన్నది. అడవి అయితే హారబుల్ ఉంది మొత్తం అంతా. సౌండ్స్ అప్పటి నుంచి వస్తుంటే నేను ఏదో పని చేస్తున్నారు అనుకుంటున్నా, కాదు, ఏదో కీటకాలు ఉంటాయి కదా, పురుగులు ఒర్రేటివి, అవి దాదాపు 20-30 కిలోమీటర్స్ నుంచి అసలు వశపడతలేవు. ఇక్కడ కాసేపు ఆగినా నా తలకాయ మొత్తం తిన్నాయి, షూ మొత్తం ఖరాబ్ అయిపోయింది. బా, షూ తినిగిపోయింది మొత్తం అంతా. నేను చూసుకోవట్లేదు సరిగ్గా కానీ ఖరాబ్ అయింది షూ అంతా. సెట్ చేపియాలి, లేకపోతే ఇంకా పక్క పెట్టేసేయాలి. మొత్తం అసలు జనాలు ఇల్లులు ఉన్నా కూడా ఉన్నారా లేరా అన్నట్టే ఉన్నారు జనాలు అందరూ. ఇక్కడ 3 జనాలు కనబడుతున్నారు అంతే. వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయింది. వామ్మో, ఇప్పుడు టైం ఎంతదండి? 12:30 అవుతుంది. 12:30కి నైట్ ఒక 5-6 అయితే ఎట్లుంటుందో అట్లుంది ప్రజెంట్ సిచ్యువేషన్ ఇక్కడ. నాకు కొంచెం భయంగానే ఉంది నడుపుతున్నా, మీకు అసలు అనిపిస్తుంది కావచ్చు ఎంజాయ్ చేస్తున్నాను, ఏదో తెలియని చిన్న భయం. ఎండ్ ఆఫ్ ద డే మనకి ఇదే మంచి కిక్ అనిపిస్తుంది, ఇట్లాంటి జర్నీ చేసినాం మనం అని చెప్పేసి. వీళ్ళు లోకల్ కాబట్టి వీళ్ళకి అలవాటు, మనం కొత్త కదా, అందుకే కొంచెం వేరే అనిపిస్తుంది. మొత్తం మేఘాలు కొంచెం వరకే కనబడుతుంది, మొత్తం అంతా క్లౌడ్సే ఉన్నాయి. ఇంకా మేఘాలయ కన్నా డేంజర్ ఉన్నాయి క్లౌడ్స్ ఇక్కడ. లొకేషన్ అయితే పక్కన నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక వీడియో అయితే తీసుకున్నా, మంచిగా అనిపించింది నాకైతే లొకేషన్ చూడడంతోనే. కార్లు, వామ్మో కార్లు 800 అక్కడ ఉంది, ఎట్లెక్కిస్తారో ఏమో దేవుడు. అసలు ఇలా డ్రైవింగ్ స్కిల్స్ మెచ్చుకోవాలి అసలు. బండి దగ్గర కాదు, బండి ఏదైనా అసలు నిజం చెప్తున్నా మ్యాటర్ కాదు, స్కిల్, డ్రైవింగ్ స్కిల్ ద మ్యాటర్. రోడ్ అయితే మొత్తంగా ఖరాబ్ ఉంది ఇక్కడ. మళ్ళీ మంచి రోడ్డు రావాలని కోరుకుంటున్నా, లేదా బండి ఖరాబ్ అయిపోతుంది. రోడ్డు ఇంత దూరం. మీరు గమనిస్తున్నారో లేదో పైనుంచి పూలు పడుతున్నాయి, పూల వర్షం పడుతుంది. మనం ఇక్కడికి వచ్చినామని చెప్పేసి, మిజోరాం వచ్చినామని. ఒక్క కారు కనబడ్డది అప్పటి నుంచి. రోడ్డు ఉంది కదా అంటే ఇది ఇంకా నేషనల్ హైవే ఇది. అమ్మ ఇవేం రోడ్డు రా సామే, నా బండి నా నడుము మమ్మే. ఓ అమ్మ, ఇట్లాంటి రోడ్ అయితే నేనే ట్రావెలింగ్ చేస్తా, నా నడిమేడు ఉంటుంది. ఓ దేవుడా, ఓ అమ్మ, అబ్బో అబ్బో అబ్బో, అమ్మ 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 అమ్మ, ఇదేం రోడ్ రా నాయన. మమ్మే, బండి చాకప్ ధరలు పెట్టట్టున్నాయి, కట్ట 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 అంటాను. అమ్మా, అమ్మా,
అమ్మ ఎన్ని చూసినాయి అలా, మంచి రోడ్లు చూసినా, ఖరాబ్ రోడ్లు చూసినా, మంచి మంచి లొకేషన్స్ చూసినా, నన్ను అడుంబో కొట్టుకున్నాడు చూసినా. ఓయ్ అమ్మ మొత్తం ఒళ్ళంతా ఖరాబ్ అయిపోయింది. నడుం పోయింది ఆ రోడ్లో. మొత్తం మంచిగానే ఉంది కానీ ఒక 20 కిలోమీటర్స్ రోడ్ బాగాలేదు. అసలు ప్రాబ్లం ఏంటి, ఆ 20 కిలోమీటర్ రోడ్ కూడా ఇట్లా మెయింటైన్ చేస్తే మంచిగా ఉండు. నిజంగా చెప్తున్నా, నడుము పోయింది. బండలు షాక్ అబ్జర్వ్ అయితే ఫ్రంట్ అబ్జర్వర్స్ డబుల్ 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 అని ఎత్తేసుడు. ఏందో ఏమో రోడ్లు. ప్రజెంట్ టైం వచ్చేసి 3 అవుతుంది. 3ంటికే మొత్తం 5, 6 అయితే ఎట్లా చీకటి అయితే అట్లా అయింది. చలి లేచింది మొత్తం ఒకటేసారి, మామూలుగా లేదు చీకటి కానీ చలి కానీ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి మిజోరాంలో ఈ సండే వచ్చిందనంటే మొత్తం హాలిడే టైప్ మొత్తం. ఏదైనా బంద్ ఉంటే ఎట్లుంటారో అట్లున్నారు మొత్తం. ఫుడ్ స్టాల్స్ కానీ ఏది కూడా ఓపెన్ లేదు. ఏదో నా అదృష్టం కొద్ది ఒక దగ్గర టీ స్టాల్ ఓపెన్ చేసి ఉంది. మరి ఐజ్వాల్ ఎట్లా ఉందో పరిస్థితి చూడాలి ఇంకా పోయిన తర్వాత. ఐజ్వాల్ వరకు అయితే వెళ్తా ఈరోజు. ఐజ్వాల్ నుంచి రేపు మళ్ళీ వేరే సైడ్ వెళ్తా. ఎందుకంటే నాకు ఎందుకో రిస్క్ అనిపిస్తుంది. అంటే వీళ్ళని చూస్తే కొద్దిగా వీళ్ళ వే ఆఫ్ బిహేవియర్ కానీ అట్లా చూస్తే కొంచెం నాకు కొద్దిగా వేరే అనిపిస్తుంది. నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి కొంచెం తొందరనే ఇది మణిపూర్, నాగాల్యాండ్ 3 స్టేట్లు తొందరనే కవర్ చేసుకుని బయట పడిపోదాం. ఇంకా పక్కనే చూసుకుంటే స్టోన్లు చూడండి ఎట్లా అంటే మన సన్న కంకర ఉంటుంది కదా, అట్లా మొత్తం విరిగిపోయి కుప్పలా అవుతున్నాయి మొత్తం అంతా. అమ్మో అమ్మో అమ్మా దేవుడా, ఏం రోడ్లు రా నాయన మిజోరం చల్లగుండా. యూత్ రోజంతా ఇట్లనే ఉంటారా లేకపోతే ఈ రోజు అట్లా ఉన్నారో తెలుస్తలేదు. అందరు మొత్తులనే ఉన్నారు. మొత్తం రోడ్ల మీదనే ఉన్నారు. రోడ్ల మీదనే సిగరెట్లు తాగుతున్నారు. రోడ్ల మీదనే మందు తాగుతున్నారు. ర్యాష్ డ్రైవింగ్. బా ఇటు కల్చర్ అంతా వేరే ఉండదు. అంటే కొంచెం యూత్ భయంలో లేరన్నట్టు. సిస్టమ్ తన పని తాను చేసుకోవద్దు. సిటీ అంతా అచ్చం కొండ మీదనే ఉన్నది. మనం చూసుకుంటే ఇక్కడ నుంచి అసలు కనబడతలేదు గోపురంలో, కానీ కొండ ఇట్లా ఒకటే స్లోప్ ఉంది. డైరెక్ట్ మస్తు కట్టిర్రు ఇల్లులన్నీ. రాజధాని అన్నందుకు ఓకే. ఇంపాల్ క్యాపిటల్, సారీ ఇంపాల్ అంటున్నా, ఇది మిజోరాం క్యాపిటల్. అసలు ఎట్లా ఉంటున్నారో ఈ సిటీలో. మీద ఒక ఫ్లోర్ కనబడడానికి కింద ఒక 5-6 ఫ్లోర్లు వేయాలి, అట్లయితేనే మీద ఫ్లోర్ కనబడుతుంది. కనీసం ఇట్లా కూడా లేదు. మొత్తం ఇట్లా నాకు తెలిసి బండ్లని ఒక కాడ పార్క్ చేసుకొని వీళ్ళు నడుచుకుంటూ దిగడమే వీళ్ళ ఇళ్ళకు. అంత ఘోరం ఉంది సిటీది. ఎందుకు క్యాపిటల్ అయిందో కానీ మేబీ ఛాన్స్ లేక కావచ్చు అంతే. ఇంకా ఎవ్రీథింగ్ రోడ్ ఇళ్ళకు. ఇది జంక్షన్, ఐజ్వాల్ యొక్క జంక్షన్, మెయిన్ జంక్షన్ ఇదే అనుకోండి. ఇంకా ఫస్ట్ ఏందో ఈ బిల్డింగ్లు ఏందో అసలు ఎట్లా ఇది సిటీ చేసుకోవాలనిపించిందో ఏమో కానీ ఈ ఊరు తప్ప మళ్ళీ ఇంకా వేరే ఊరే లేదు వీళ్ళకు. ఇంత డెవలప్డ్ ఊరు నేను చూసుకుంటూ వస్తున్నా కదా. ఎక్కడ 10-20 ఇల్లులే. ఒక 2 చోట్ల కొంచెం పెద్దగా అనిపించింది. ఇక మిగతా అంతా ఇదే. అసలు ఎవరు చేసిందో ఈ రాజధాని కానీ రోడ్ అంతా ఇదే. ఇంకా ఇదే పెద్ద రోడ్డు. 100% ఇప్పుడు నేను మేఘాలనే ఉన్నా. పక్క పండి చూస్తే మొత్తం క్లౌడ్స్. మీద కూడా చూస్తే మీకు క్లౌడ్స్ ఏర్పడుతున్నాయో లేదో. బాబా చల్లగా అయిపోయింది ఇప్పుడు ఇక్కడైతే. అప్పటి నుంచి ఇక్కడ తిరిగినా ఇప్పుడు కొండ దిగుతున్నా డైరెక్ట్. ఎంత స్లోప్ అంటే నా బండి మళ్ళీ రివర్స్ ఎక్కాలంటే అసలు ఎక్కది. పక్కనే చూసుకుంటే గోపురంలో సిటీ వ్యూ కనబడదు. కాకపోతే ఏముంది సిటీ వరవా, సూపర్ అంటే సూపర్ ఉంది. దిగుడే దిగుతానా. స్కూటీలు ఇక్కడ ఎందుకు ఎక్కువ వాడతారో అర్థమవుతాను. మంచిగా పికప్ ఉంటుంది, ఎక్కుతాయి అట్లా. గేర్ బండ్లు అయితే ఇబ్బంది అవుతుందని స్కూటీలు ఎక్కువ మెయింటైన్ చేస్తున్నారు.
ఫైనల్గా అయితే టెంట్ ఇక్కడ సెట్ చేసిన, ఒకరి టాప్ మీద వేసుకున్నా. ఇది మొత్తం ఐజ్వాల్ వ్యూ. ఇక్కడ నుంచి చూస్తే ఐజ్వాల్ సిటీ అనేది సూపర్గా కనబడుతుంది. చాలామంది వచ్చి ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు. అండ్ అట్లాంటి ప్లేస్లో నేను టెంట్ వేసుకున్నా ఈరోజు. వాళ్ళని అడిగి ఓనర్ వాళ్ళని అండ్ పడుకుంటున్నా. ఇంకా బండి ఎక్కడ పార్క్ చేసిన. చలో, ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇలానే మీ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ మీ తెలుగు ట్రావెలర్ హరీష్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.